अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। अवामी हुक्मरानी तरक्याती मनसूबा प्रजापालना प्रगति प्रणालिका के तहत फसलवादी गाँवों में अराइव अलाइव प्रोग्राम का इनेकाद। संगारेड्डी अवामी हुक्मरानी तरक्याती मनसूबा के तहत फसलवादी गाँवों में सड़क हिफाजती शऊर बेदारी करने के मकसद से अराइव अलाइव प्रोग्राम मुनक़िद किया गया। इस प्रोग्राम में बतौर मेहमान खुसूसी एडिशनल डायरेक्टर जनरल ऑफ पुलिस महेश मुरलीधर भगवत ने शिरकत की। इस मौके पर ज़िला कलेक्टर प्रतीक जैन, ज़िला एसपी प्रत्योष पंकज, एडिशनल एसपी चैतन्या रेड्डी समेत मुख्तलिफ महकमों के अफसरान, अवामी नुमाइंदे, गाँव के बाशिंदे और मुख्तलिफ तालीमी इदारों के तलबा और व तालिबात बड़ी तादाद में मौजूद थे। इस मौके पर खिताब करते हुए एडिशनल डीजीपी महेश मुरलीधर भगवत ने कहा कि सड़क हादसे में जान गंवाने वालों में बड़ी तादाद ऐसे अफराद की है जो हेलमेट इस्तेमाल नहीं करते। इन्होंने कहा कि कार में सिर्फ अगली नशिस्तों पर बैठने वाले ही नहीं बल्कि पिछली नशिस्तों बैठने वाले अफराद को भी सीट बेल्ट ज़रूर बांधनी चाहिए। इन्होंने कहा कि शराब नवेशी के बाद गाड़ी चलाना न सिर्फ अपनी जान बल्कि दूसरों की जानों के लिए भी ख़तरा बन जाता है। बैरून मुमालिक में लोग ट्रैफिक क़वानीन का एहतराम करते हुए ज़िम्मेदारी से गाड़ियां चलाते हैं और शराब नवेशी घर में रह कर करते हैं। इन्होंने मज़ीद कहा कि कौमी शायरों मुकाबले में छोटी सड़कों पर ज़्यादा हादसात पेश आ रहे हैं। रियासत तेलंगाना में रोज़ाना औसतन 21 अफराद सड़क हादसे में जान गंवा रहे हैं। दोपहर 2 बजे से रात 10 बजे के दरमियान ज़्यादातर हादसात रोडमा होते हैं, इसलिए रात के वक्त गैर ज़रूरी सफ़र से ग्रेज करना चाहिए। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। మరియు నిబంధనలను తప్పకుండా పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము। మేము ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ ధరించి వేగ పరిమితులను పాటిస్తూ మద్యం సేవించి లేదా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపమని ప్రతిజ్ఞ చేస్తున్నాము। మేము పాదచారులు మరియు ఇతర రోడ్డు వినియోగ మా వాహనాలను సక్రమంగా నిర్వహించి రోడ్డు ప్రమాదాల సమయంలో బాధ్యతతో ప్రవర్తిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము। మేము మా కుటుంబానికి కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాము। థ్యాంక్స్ అండి। స్పోర్ట్ కమిషనర్ గారికి, సర్పంచ్ గారికి, ఇవి చేసిన అందరి పెద్ద మనుషులకి నమస్కారం। ఈ విషయం మన ప్రభుత్వం కోసం ఎంత ముఖ్యమైన, మన హైదరాబాద్ నుంచి మీ గ్రామంకి ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ అవేర్నెస్ అవగాహన చేయడానికి ప్రోగ్రాం పెట్టుకున్నారు। సో ఎంత ఇంపార్టెంట్ ఉంది మన కోసం, మన ప్రభుత్వం కోసం మీ అందరికీ తెలుసుకుంది। జస్ట్ మీకోసం ఈ సంగారెడ్డి జిల్లాలో ఇంతకుముందు మీరు డేటా చూశారు, ఓన్లీ ఫసల్వాడి ఈ ఏరియాలో, ఈ గ్రామం పరిధిలో 7 మెంబర్స్ రోడ్ ప్రమాదంలో చనిపోయారు। మొత్తం జిల్లాలో చూస్తే 2025 ఇయర్లో 455 మెంబర్స్ 455 మెంబర్స్ రోడ్ ప్రమాదంలో చనిపోయారు। మ్యాక్సిమం ఇందులో ఇంజరీ వచ్చినప్పుడు ఐదర్ ఆన్ ద స్పాట్ డెత్ చనిపోయారు, కొంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ టైంలో చనిపోయారు। అదేవిధంగా ఈ 2026 సంవత్సరంలో ఇప్పుడు మన జిల్లాలో 152 మెంబర్స్। కారణం ఏముంది? డ్రంక్ అండ్ డ్రైవింగ్, విదౌట్ హెల్మెట్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్। అందరు మీరు ఇది పీపీటీలో అందరు చూసారు మీరు। తర్వాత మీరు ఎప్పుడు రోడ్ క్రాసింగ్ కూడా చేస్తున్నారు, అప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసి రోడ్ క్రాస్ చేయాలి। చాలామంది రోడ్ క్రాసింగ్ చేసినప్పుడు చనిపోతారు। డైరెక్ట్గా గలీ నుంచి వచ్చి డైరెక్ట్ రోడ్ క్రాస్ చేస్తారు, లెఫ్ట్ రైట్ ఏం
చూసట్లేదు, తర్వాత అక్కడే రోడ్ యాక్సిడెంట్లో స్పాట్ డెత్ అవుతుంది. ఇంకా చాలామంది 2 వీలర్ డ్రైవ్ చేసిన టైంలో హెల్మెట్ ధరిస్తారు లేరు. ఎంతమంది హెల్మెట్ ధరిస్తారు మీరే చెప్పండి. ఈ ఫసల్వాడి గ్రామ పంచాయతీ చాలా తక్కువ. చూసారా సార్, మనం వచ్చిందే అదే ప్రోగ్రామ్కి, మీరే హెల్మెట్స్ పెట్టుకొని రాలేదు. నెక్స్ట్ టైం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఇప్పటి నుంచి ఈ నెక్స్ట్ మినిట్ నుంచి మనం 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు ఏం పెట్టుకోవాలి సార్? ఏం పెట్టుకోవాలి? సో మచ్ అట్లీస్ట్ సబ్ కలెక్టర్, ఆర్డీఓ, డిస్ట్రిక్ట్ ఈ మొన్న ఢిల్లీకి పోయి అవార్డు తీసుకుని వచ్చిన సర్పంచ్ గారికి, ఊరు నుంచి వచ్చిన పెద్ద అయిన సంఖ్యలో వచ్చిన అందరికీ నమస్కారాలు. సో మనము ఈ ప్రోగ్రామ్కి పేరునే పెట్టుకున్నాము అరైవ్ అలైవ్ అని. అరైవ్ అలైవ్ ఇంగ్లీష్ పదాలు, దానికి అర్థం అంటే మనం అందరం ఇంటి నుంచి బయట పోతాము, ఉద్యోగం కోసం పోతాము, పని కోసం పోతాము, చదువు కోసం పోతాము, చిన్న చిన్న పాలు, మటన్, చికెన్ తీసుకోవడానికి పోతూ ఉంటాము. బయలుదేరినప్పుడు ఎలా మనం ఇంటి నుంచి బయలుదేరుతున్నాము, ఖచ్చితంగా సేఫ్గా క్షేమంగా తిరిగి రావాలి అనే ఒక ఉద్దేశంతో పేరు పెట్టడం జరిగింది. మనం అందరము అయితే ఇప్పుడు మోడర్న్ కాలంలో ఉన్నాము, ఇంత నడవట్లేదు, కానీ మ్యాక్సిమం అయితే సైకిల్, 2 వీలర్స్ ఎక్కువ వాడుకుంటాను. నేను కూడా వాడుకుంటాను. నాకు కూడా కాలేజ్ డేస్ డ్రైవ్ అ బైక్. ఆ బండిల్కి కూడా ఇక తాకట్టు ఉంటే వాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తగులుతుంది, ఆ తర్వాత మనుషులకి ఏదో అవుతాయి. కానీ బండిలో కూర్చున్నప్పుడు కూడా సీట్ బెల్ట్ వేసుకోండి. ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఇరిటేటింగ్ ఉంది, చికాకు వస్తుంది, నాకు కూడా వస్తాయి, చెమట వస్తుంది హెల్మెట్ వేసిన. ప్రాణం కాపాడండి. ఈ ఇరిటేషన్ అయితే మళ్ళీ స్నానం చేసుకుంటాము, ఇది తూచుకుంటాము, కానీ ప్లీజ్ వేర్ అ హెల్మెట్. మ్యాక్సిమం ప్రాణం కోల్పోయేది కూడా బ్రెడ్ విన్నర్స్, వారే సంపాదించుకుంటారు, ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉంటుంది. మేల్ మెంబర్స్ ఎక్కువ, మన డేటా ప్రకారం కూడా లేడీస్ కొద్దిగా తక్కువనే. మ్యాక్సిమం మన మేల్ మెంబర్స్ బ్రెడ్ ఎర్నర్స్ అంటాము కదా, సంపాదించుకున్న వారు, తిండి పెట్టేవారు మ్యాక్సిమం చనిపోతున్నారు. సో దయచేసి ఇరిటేషన్ కాదు, ఇలాగా